ఋషికొండకు గుండు కొట్టారు. ఆంధ్ర ఊటీ హర్షిలీ హిల్స్ కు ఎసరు పెట్టారు. హర్షిలీ హిల్స్ టౌన్షిప్ ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులకు స్థలాలు మంజూరు చేశారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో హర్షిలీ హిల్స్ చైర్మన్ గా పనిచేసిన ఆర్డీఓ మురళి కనుసన్నల్లోనే ఆక్రమణలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక 2005 టౌన్షిప్ కమిటీ ఏర్పాటు కాగా కమిటీకి తెలియకుండానే 5 ఏళ్లలో హర్షిలీ హిల్స్ లో భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అయితే బిల్డింగ్ సొసైటీ బైలా నిబంధనల మేరకు హర్షిలీ హిల్స్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అయినా కూడా నిబంధనలను తొంగలో తొక్కి 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు లీజు పేరుతో కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హర్షిలీ హిల్స్ లో జరిగినటువంటి భూ కేటాయింపులు, భారీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భూ బకాసురుల నుంచి పర్యాటక కేంద్రాలకు విముక్తి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక హర్షిలీ హిల్స్ లో ఆక్రమణకు గురైందంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్రమాలు జరిగాయని, లీజు పేరుతో ప్రైవేట్ వ్యక్తులకైతే 60 ఎకరాల భూమిని కేటాయించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఆంధ్ర ఊటీని లూటీ చేశారంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి, ఆరోపణలు ఎదుర్పిస్తున్నాయి. అంటే గతంలో ఆర్డీఓ కనుసన్నలోనే ఇదంతా జరిగింది అని కూడా, ఈ ఆక్రమణలు జరిగాయని కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధు, మొత్తం మీద ఆంధ్ర ఊటీగా పేరు చెప్పుకుంటున్నటువంటి చిత్తూరు జిల్లా, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లానే మనం చెప్పుకోవచ్చు. మదనపల్లి హార్షిలీ హిల్స్ కి ఎంతో చరిత్ర ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి కూడా, అంటే కర్ణాటక, తమిళనాడు ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ప్రతిరోజు కూడా నిత్యం హార్షిలీ హిల్స్ కు వస్తూ ఉంటారు. అయితే హార్షిలీ హిల్స్ డెవలప్మెంట్ కోసం గతంలో ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి హార్షిలీ హిల్స్ కి ఒక గుర్తింపు ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలోనే పెద్ద ఎత్తున అక్రమాలు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే అక్కడ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి మురళి అనేటటువంటి ఆర్డీఓ అధికారి, ఆయన దాదాపుగా 60 ఎకరాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అక్కడ హార్షిలీ హిల్స్ కి సంబంధించినటువంటి భూమిని అంతా కూడా ఇతరులకి, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకి కేటాయింపులు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు కలెక్టర్, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ వీళ్ళు ఇప్పటికే విచారణకి ఆదేశించడం జరిగింది. అయితే ఇంత భారీ అక్రమాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ అక్రమాలు జరిగిన నేపథ్యంలో కనీసం అంటే ప్రభుత్వ సంస్థలకి గతంలో ప్రభుత్వాలు కేటాయించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ కావచ్చు, సిడిసిఎంఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలను కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అందువల్లనే హార్షిలీ హిల్స్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా విఎస్ఆర్ గ్రాండ్ పేరుతో దాదాపుగా 3 స్టార్ హోటళ్లు కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. హార్షిలీ హిల్స్ లో 2005లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హార్షిలీ హిల్స్ టౌన్షిప్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీకి తెలియకుండా అంటే ఎక్కడా కూడా నిర్మాణాలు చేపట్టకూడదు, ఎందుకంటే నిర్మాణాలు కానీ భూ కేటాయింపులు కానీ జరగకూడదని చెప్పినప్పటికీ కూడా కమిటీ సిఫారసులన్నీ కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా ఈ ఆర్డీఓ అనేటటువంటి, అంటే అప్పట్లో ఆయన చైర్మన్ గా వ్యవహరించారు, ఆయన మురళి అనేటటువంటి వ్యక్తి, ఆయన అధికారి, ప్రభుత్వ అధికారి నిబంధనలకు విరుద్ధంగా దానాదత్తం, అందరికీ కూడా దానాదత్తం చేయడం జరిగింది. దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల భూమిని రకరకాల హోటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, షాపులకు కావచ్చు, లేదా నివాస వ్యక్తులకు కావచ్చు, ఇట్లా రకరకాలుగా కేటాయించడం జరిగింది. దీనిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రం భూమిని ఈ రకంగా ఎట్లా మీరు కేటాయిస్తారంటూ కూడా ఆయన పైన
విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. మరోవైపు కలెక్టర్ కూడా ఈ మధ్య అన్నమయ్య జిల్లా కలెక్టర్ కూడా ఆయన హార్సీ హిల్స్ ని సందర్శించడం జరిగింది. అదే సమయంలోనే జరిగినటువంటి అక్రమాలపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి చెప్పడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. మొత్తం మీద హార్సీ హిల్స్ లో కనీసం పర్యాటక కేంద్రాన్ని కూడా అంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వదిలిపెట్టడం లేదు కాబట్టి, భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఎవరెవరికి భూ కేటాయింపులు, ఎవరెవరికి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లు విఎస్ఆర్ గ్రాండ్ పేరుతో విఎస్ఆర్ గ్రాండ్ పేరుతో హోటల్ భారీ 3 స్టార్ హోటల్ నిర్మాణం ఎట్లా చేశారు, నిబంధనలకు విరుద్ధంగా అలాంటి నిర్మాణాలు ఎట్లా చేపట్టారో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా దేవాదాయ శాఖ అంటే పర్యాటక సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఒక్కొక్కటి అంటే జరిగినటువంటి అక్రమాలపైన, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైన ఒక్కొక్కటి కూడా ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్న తరుణంలో మదనపల్లె ఫైల్స్ దగ్ధం తర్వాత ఒకసారిగా హార్సీ హిల్స్ లో ఇలాంటి ఘటన, అది పర్యాటక కేంద్రం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్ వినపడుస్తుంది. మధు, గోపి అంటే ఈ తిరుపతికి సంబంధించిన హార్సీ హిల్సే కాదు, మనం గతంలో విశాఖకు సంబంధించిన రిషికొండ అంశం కూడా చూసాం. దానికి సంబంధించి కూడా అంత పెద్ద ఇష్యూ. అలాగే దీనిపైన మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది. స్పందించి అక్రమాలు ఏవైతే ఆక్రమణలకు సంబంధించి కూడా ఎవరిని విడిచిపెట్టాం, అందరినీ బయటకు తీస్తాం అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ప్రణాళిక రచిస్తూ ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఋషికొండ మనం చూసాం, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా అంటే అక్కడ ఉన్నటువంటి అంటే నిర్మాణాలు కావచ్చు, లేదంటే ఎంతో మంది అంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేదంటే కోర్టులు ఇవన్నీ కూడా ముటికాయలు వేసినప్పటికీ కూడా ప్రభుత్వ అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని ఏ రకంగా నిర్మాణాలు చేపట్టారు, ఏదే స్థాయిలోనే ఋషికొండకు సంబంధించినటువంటి రూపురేఖలను గతంలో 5-6 సంవత్సరాల్లో మార్చేసినటువంటి పరిస్థితి. అలాంటిదే ఇవాళ చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భూ కేటాయింపులు కావచ్చు, భూ అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చోటు చేసుకునే నేపథ్యంలో దానికి ఉదాహరణే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి ఘటనకు సంబంధించి కూడా కొన్ని వేల హెక్టార్లకు సంబంధించినటువంటి భూమిని దానాదత్తం చేశారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఇప్పటికీ కూడా సిఐడి విచారణ జరుగుతుంది. ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర ఊటీగా పేరు చెప్పుకున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పర్యాటక కేంద్రాలకి ఎందరికో ఇష్టమైనటువంటి హార్సీ హిల్స్ లో కూడా ఈ రకమైనటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈ రకంగా ఆర్టీఓ ఉన్నటువంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ గా వ్యవహరించినటువంటి మురళి అనేటటువంటి వ్యక్తి, ప్రభుత్వ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఈ రకంగా 3 స్టార్ హోటల్స్ కి, ఇట్లా రకరకాల షాపింగ్ మాల్స్ కి, లేదంటే రకరకాల హోటల్స్ కి ఎట్లా భూ కేటాయింపులు చేశారు, దీంట్లో ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారాయనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలి. ఒకవైపు భూ కేటాయింపులు నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి, అదే కాకుండా హార్సీ హిల్స్ టౌన్షిప్ కమిటీకి తెలియకుండా ఈ నిబంధనలు అంటే ఇవన్నీ కూడా అక్రమాలు జరిగాయి, కేటాయింపులు జరిగాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్ స్థానికులు కూడా కోరుతుంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కొంతమంది కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా ఈ మధ్య హార్సీ హిల్స్ కి వెళ్లి ఏ రకంగా ఈ నిర్మాణాలు చేశారు, ఎవరెవరు కేటాయింపులు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ రిపోర్టు త్వరలో ఇవాళ రేపటి లోపల ప్రభుత్వానికి కూడా ఇచ్చిన తర్వాత నిబంధనలకు అతిక్రమించి కేటాయింపులు చేశారు కాబట్టి ఆయన పైన మురళి అనేటువంటి ప్రభుత్వ అధికారి పైన, ఆర్టీఓ పైన, అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి కేటాయింపులు ఏదైతే చేశారో వాటన్నిటి కూడా రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ వినపడుస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.